అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ఈ సమాచారంలో ముఖ్యంగా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, నాది ఆలోచన ఎటు ఉంటే అటు స్వామివారి అద్భుతాలు ఫలితాలు ఇస్తారు స్వామివారి అమ్మవారు అని బహుశా తెలియజేశాను. లేదా ఇంతకుముందు జ్ఞాపకం లేదు, ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అదేమనగా నేను టాటా గ్రూప్ గురించి అధినేత అప్పటి అధినేత రతన్ టాటా గురించి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన దిక్కు ఫోకస్ పెట్టడం జరిగినప్పుడు ఆయన గురించి పుస్తకాల్లో చదవడము అది ఆశ్చర్యానందం కలిగించింది నాకు. అది బహుశా తెలియజేశాను. అదేవిధంగా మరో దిక్కు ఆలోచన వెళ్తుంది నాకు గత కొన్ని రోజులుగా. మరి ఆయన కూడా వ్యాపార దిగ్గజమే. ఒక వ్యాపార దిగ్గజంకి మరి ఆ దిక్కు ఎందుకు పోలిచ్చాడు? ఎందరో వ్యాపార దిగ్గజాలు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. అంటే నేను ఇతర దేశాల గురించి చెప్పట్లేదు, భారతదేశం గురించి చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళ గురించి కొంతవరకు. దాంట్లో భాగంగా ఒక దిక్కు వెళ్తుంది, ఎందుకు వెళ్తుందో తెలియదు. మరి ఇప్పుడు ప్రపంచం గుర్తించేటట్టు చేశారు రతన్ టాటా గారిని. అట్లనే బహుశా ఆయనది ఒక రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ దేశంలో వివిధ పాఠశాలలో కానీ ఆయనది ఒక పాఠం పెట్టి చెప్పే అవకాశంగా ఉండవచ్చు. ఉదాహరణగా ఆయన చూసి నేర్చుకోవాల్సిందిగా అని పిల్లలకు తెలియజేసే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వం ద్వారా అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. నేను నాకు వచ్చిన ఆలోచన మేరకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో వ్యాపార దిగ్గజం కూడా వెళ్ళే అవకాశం ఉందని నాకు వచ్చిన ఆలోచన ఇది. అందుకు నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా ఎందుకు వారి దిక్కు వెళ్తున్నది ఇంతమంది వ్యాపార దిగ్గజాలు ఉండగా అని నాకు వచ్చింది ఆలోచన. అంటే వారు ఇస్తున్నారు నా స్వామివారి అమ్మవారి నా అభిప్రాయం, నా నమ్మక అభిప్రాయం, నా ఆలోచనే కాదు, నా నమ్మక అభిప్రాయం కూడా అది. కనుక వారి గురించి వచ్చిందంటే చాలా మందికి తెలుసు వారు ఏంటనేది. వారి బహుశా ఇక్కడ భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వారి యొక్క వ్యాపారం ఉండవచ్చని నాకు నా ఆలోచన అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అంత ఖచ్చితంగా తెలియకపోయినాను. కనుక వారిని కూడా గుర్తించే అవకాశం లభిస్తుంది. వారు కూడా అంచెలంచెలుగా ఎప్పుడైతే వస్తుందో పుస్తకాల్లో మాకు ఆ ఆలోచన వచ్చిన మేరకు ఆ అద్భుత అవకాశం ప్రసాదించినట్టుగా భావిస్తాను నేను. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను వీడియో ద్వారా. ఇది నాకు వచ్చిన ఆలోచన మేరకు నేను ఈ సమాచారం చిన్న వీడియోలో ఇవ్వాలనిపించింది. ఎంతో ఉండొచ్చు, నేను చెప్పాలంటే ఎందరితో ఉండొచ్చు, వారి గురించి ఎంతో చెప్పవచ్చు. కానీ కొంత సమాచారం మాత్రమే ఇస్తున్నాం ప్రస్తుతానికి. కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆలోచన అవకాశం కలిగజేసిన నా స్వామివారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.